91వ కీర్తన 4 చరణం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆయన తన రెక్కలతో, ఒకసారి అందరు 91 కీర్తనలోనికి రండి. ఇది మీకు అర్థం కావాలా? అసలు ఏ సందర్భంలో ఈ రెక్కలు అనే మాట వాడాడు? 91వ కీర్తన 3వ వచనం. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. 5 రాత్రి వేళ కలుగు భయం, పగటి వేళ ఎగురు బాణం, చీకటిలో సంచరించు తెగులు, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగం, నీవు భయపడకుందువు. ఇక్కడ ఆగుదాం. శోధన కాలంలో ఆయన రెక్కలలో చేర్చి మనకు భద్రతనిచ్చే దేవుడు. స్తోత్రం చెప్పండి. ఏమి రెక్కలట? మీకు అర్థమైందా? చుట్టూ పరిస్థితులు ఎట్లున్నాయి? వేటగాడున్నాడు, ఊరుంది. ఆయన ఏం చేస్తున్నాడు? అంత మాత్రమే కాదు, నాశనకరమైన తెగులుంది. అక్కడ పదాలు, రాత్రి వేళ కలుగు భయం కనపడుతుంది, అక్కడ పగటి వేళ ఎగురు బాణం కనపడుతుంది, అక్కడ చీకట్లు ఎగురు, చీకట్లో సంచరించు తెగులు, మధ్యాహ్నంలో వచ్చే రోగం, యుద్ధ వాతావరణం. అబ్బా, ఇవన్నీ కనపడుతున్నాయి. ఇవన్నీ ఏమిటంటే శోధనలు. ఏంటి? చెప్పండి చెప్పండి చెప్పండి. శోధనలు. ఇప్పుడు ఆయన రెక్కల క్రిందకి నువ్వు ఎందుకు వచ్చావు? శోధనలు తప్పించుకోవడానికి. స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ఎక్కడ శోధన వస్తుందో ఆడే తిరుగుతారు. ఎక్కడ శోధించబడతారు అక్కడే తిరుగుతారు. ఇంకా శోధన రేపుకోవడానికి, శోధన పెంచుకోవడానికి. యోసేపుకు శోధన వచ్చింది. చివరికి తన పై వస్త్రం పోయినా పర్వాలా, నేను మాత్రం ఆ స్త్రీ నుంచి తప్పించుకోవాలని పోతిఫర్ భార్య నుంచి చాలా వడిగా పరిగెత్తి తన పరిశుద్ధతను కాపాడుకొనుటకు యేసయ్య రెక్కల నీడలోనికి వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి. అందరూ వినాలి, అందరూ వినాలి. యేసన్న గారిని ఒక సీనియర్ పాస్టర్ గారు అన్నాడట, బాబు నువ్వు చాలా యవనస్తుడివి, నీవు పెళ్లి లేకుండా సేవ చేస్తున్నావు, శోధనలు వస్తాయి, పడిపోతావు, పెళ్లి చేసుకో అని ఉచిత సలహా ఇచ్చాడంట. అప్పుడు యేసన్న గారు అడిగారంట, పాస్టర్ గారండి, అయ్యగారండి, మీకు పెళ్ళయిందా? పెళ్ళేంటి? 60 మంది పిల్లలు, అదిగో అక్కడ కూర్చున్న ఆవిడే మా ఆవిడ. మా వాళ్ళు కూడా కొంతమంది సేవకులు అయ్యారు. సరే, ఒక చిన్న అనుమానం, ఇన్ని సంవత్సరాల్లో మీకు ఎప్పుడు శోధన రాలేదా అన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, ఇక నీళ్లు నములుతున్నాడు, నీళ్లు నములుతున్నాడు. అంటే శోధనలో అన్నాడంట, పెళ్ళి అయినోడికి వస్తాయి చెప్పండి, పెళ్ళి కానోడికి రేపో మాపో ఊరు బొమ్మంటుంది, కాడి రమ్మంటుందనే వాడికి కూడా వస్తాయి. అందుగలడను సందేహం లేదు, ఎందెంది వెతికినా అందందే గలడని. సైతానుగాడు కూడా ఎక్కడుంటాడు అక్కడ ఉంటాడు, వాడి దగ్గర పని చేస్తాడు, వీడి దగ్గర పని చేయడం లేదు. చిన్న పిల్లోడి దగ్గర నుంచి రేపో మాపో చచ్చిపోయేవాడిని కూడా పాపానికి రేపుతాడు. అవునంటారా కాదంటారా? ఈ వారంలో నా కంట్లో ఒక వీడియో పడింది. ఏంటి ఆ వీడియో అంటే, మరి ఆడు ఎంత చదువుతున్నాడు తెలీదు, నేను అనుకోవటం ఒక 8th క్లాస్. వాళ్ళమ్మ ఫోన్ నొక్కుతుంది చూసి ఆ ఫోన్ లాక్కొని చదువుకో అంది. వీడేం చేశాడు, పుస్తకం తీసుకొని మంచం మీద కూర్చొని ఇట్లా అన్నాడు. అంటే ఆడి కోపం వాళ్ళ అమ్మ మీద, వాళ్ళ కోపం. ఏమేం చేస్తుంది, ఆ ఫోన్ తీసుకొని ఎవరితోనో మాట్లాడుకుంటుంది. వాడు చదువుకుంటున్నాడు అనుకుంటుంది, ఏమేమి మాట్లాడుకుంటుంది.
ఇటు కోపం అణగక ఏం చేయాలో అర్థం కాక గోడకి ఆనుకోనున్న బ్యాట్ తీసుకున్నాడు. గోడకి ఫోన్ మాట్లాడటంలో నిమగ్నం అయిపోయిన తల్లి తలకాయ బద్దలు చేశాడు. తల్లి అట్లా పడిపోయింది అపస్మారక స్థితిలో. చచ్చిందో బతికిందో మనకు తెలియదు. అంటే చిన్న చిన్న పిల్లలకు కూడా ఫోన్ ఏమైంది? శోధన. అది ఏదైనా సరే శోధనే. సైతానుగాడు నిన్నెందుకు శోధిస్తాడంటే నిన్ను నిర్వీర్యం చేయాలని, భక్తిహీనునిగా చేయాలని, నిన్ను పడద్రోయాలని, అసలు నీకు సంబంధించిన మూలాలు ఈ భూమి మీద ఉండకుండా ఉండాలని, నిన్ను భ్రష్టునిగా చేయాలని శోధకుడు వస్తాడు. జాగ్రత్త. అందుకని యేసయ్య చెప్పాడు, మీరు శోధనలోనికి ప్రవేశింపకుండానట్లు ప్రార్థన ఎట్లా చేయాలి? మేళ్ళ కోబక్కలిగి స్తోత్రం చెప్పండి. నీ ప్రార్థన కలిగిన వాడు శోధనను జయించి బయటికి వస్తాడు. ప్రార్థనా జీవితంలో నోడు ఆ శోధనలోనే చిక్కుకుంటాడు. ప్రార్థన ఉన్నవాడికి లేనివాడికి అది తేడా. అందరికి వస్తాయి శోధనలో. యేసు ప్రభుని 40 దినాలు రాత్రి పగలు శోధకుడైన అపవాది శోధిస్తూనే ఉన్నాడు. వాడు ఎంత శోధకుడంటే ఏదో ఒక విధంగా ఒక మనిషిని పడద్రోయడానికి ఏదో ఒక చెయ్యాలని ఆశపడేటువంటి నైజం కలిగిన వాడు. 40వ రోజు ఇక ముగించే రోజున కూడా ఇక ముగిస్తాం మరికొన్ని గంటల్లో అంటే అప్పుడు శోధించాడు. కానీ యేసయ్య ఆత్మచేత నింపబడి శోధకుణ్ణి జయించి ఆత్మబలముతో గలిలయకు వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ సహాయం ఉంటే నువ్వు యేసయ్య రెక్కల నీడకి వెళ్ళినట్టే. ఏ సహాయం ఉండాలా? పరిశుద్ధాత్మ సహాయం. అందుకని నువ్వేం చేయాలా? నువ్వు శోధన వచ్చే టైంలో పరిశుద్ధాత్మని ఆశ్రయించాలి, ఆత్మచేత నింపబడమని కోరాలి. అపోస్తలులకి శోధన వచ్చింది, వాక్యం చెప్పకూడదని, ప్రార్థన చేయకూడదని, సూచక్రియలు చేయకూడదని, ఆయన నిమిత్తం ప్రకటించకూడదని, ప్రజల్ని సమీకరించకూడదని, ఇలాంటి శోధనలు వస్తే వాళ్ళు ఆ శోధనలలో ప్రార్థన చేశారు. ఏమని? అయ్యా, నీ వాక్యం చెప్పకుండా ఎట్లా ఉంటాం? అద్భుతాలు చేయకుండా ఎట్లా ఉంటాం? నీ సేవకుడైన యేసయ్య పేరట మేము అద్భుతాలు చేయకుండా ఎట్లా ఉంటామని వాళ్ళు ప్రార్థిస్తేనట వారు ప్రార్థించిన స్థలము కంపించింది. స్తోత్రం. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి తెలుసా? వీరిని ఎవరైతే శోధిస్తున్నారో వాళ్ళే భయపడేటట్టుగా దేవుని సన్నిధి వారి మధ్యలోకి దిగొచ్చింది. ఈరోజు నేనంటాను, శోధన వచ్చినప్పుడు కంగారు పడద్దు. ఇక ఎంతటితో అయిపోయింది, క్లోజ్ చాప్టర్ అని అనుకోవద్దు. ఆయన ఎవరు? శోధించబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని. శోధించబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని. నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందునే అంతము వరకు. నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును అంతము వరకు. హల్లెలూయా, హల్లెలూయా. మహాఘనుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య గ్లోరీ గ్లోరీ మా మధ్యలో నివసించుట న్యాయమా. నన్ను పరిశుద్ధ పరచుటి నీ ధర్మమా. మహాగణుడవు. గ్లోరీ గ్లోరీ. హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా. 1 కొరింథీ 10 12-13 వచనాలు.
మొదటి కొరింథీ 10లో 12-13 వచనాలు అక్కడ వ్రాయబడిన మాట నేను చదువుతాను. తాను నిలుచున్నాను అని తలంచుకున్నవాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే దీని అర్థం ఒక్క మాటలో చెప్పాలంటే, నాకు శోధనలే రావు అనుకున్నవాడు జాగ్రత్త పడాలా. నాకు ఎన్ని శోధనలు వచ్చినా నేను తట్టుకుంటానో అనుకునేవాడు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకు తెలుసా? నీకు బలం ఉన్నా, భక్తి ఉన్నా, ఏదున్నా నువ్వు నిలబడ్డావని అనుకొని ప్రమాదంలోకి జారిపోవద్దు. ఆ వచ్చిన శోధనలో తప్పించబడుట కొరకు ఇప్పటి నుంచే నీకు ఒక ప్రిపరేషన్, సిద్ధపాటు. అది ప్రార్థన ద్వారా, అది వాక్యము ద్వారా, అది సంఘ సహవాసము ద్వారా నువ్వు కలిగి ఉందువుగాక. స్తోత్రం. ఆ 13వ వచనంలో రాయబడిన మాట, సాధారణముగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏది నీకు సంభవింపలేదు. అంటే మనకి వచ్చే ప్రతి శోధన, చెప్పండి, నువ్వు తట్టుకునేదా తట్టుకోలేందా? చెప్పాలి గట్టిగా. తట్టుకునేదా తట్టుకోలేందా? తట్టుకునేదా తట్టుకోలేందా? మోయలేని భారాన్ని నీ మీద మోపే దేవుడు కాదు నా దేవుడు. నువ్వు తట్టుకోలేనంత శోధన అది సైతాన్ నుంచి వచ్చిందైనా సరే, అది నీ భక్తికి, నీ శక్తికి, నీ సామర్థ్యానికి తగిందే అనుమతిస్తాడు తప్ప నిన్ను మించి నిన్ను నాశనం చేసేది ఏది రాదు. ఎంతమంది నీ మాట ధైర్యపరిచింది? స్తోత్రం చెప్పండి. నీకొచ్చే శోధన నీకంటే గొప్పది కాదు. ఆమేన్ చెప్పరే. నీకొచ్చే శోధన నీకంటే బలమైనది కాదు. ఆమేన్ చెప్పాలా? నీకొచ్చే శోధన అది నీకంటే శూరత్వం, వీరత్వం కలిగింది కాదు. శోధనలు నీ పరిధిలోనే ఉన్నాయి. స్తోత్రం. యు ఆర్ ఇన్ గాడ్స్ కంట్రోల్. నువ్వు దేవుని కంట్రోల్లోనే ఉన్నావు. శోధన కంట్రోల్లోకి రాలేవు. ఎందుకో తెలుసా? దేవుడు శోధన జయించడానికి నీకు శక్తినిచ్చాడు, భక్తినిచ్చాడు. ఆమేన్. ఎంత చెట్టుకి అంతే. నీకెంత భక్తి ఉంటే అన్ని శోధనలే వస్తాయి. కాబట్టి నీకు వచ్చే శోధన ఏదో విచిత్రంగా వచ్చింది, అయ్యో నాది కాదే అన్ను అనుకోవద్దు. నీకు వచ్చిన శోధన నీకే, అది పక్కనోడికి కాదు. అయితే ఇప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన అద్భుతమైన మాట ఏంటి తెలుసా? ఆయన నమ్మదగిన వాడు. సహింపగలిగినంతకంటే ఎక్కువ శోధన నీకు అనుమతించడు. అంత మాత్రమే కాదట, సహింపగలుగుటకు శోధనతో కూడా తప్పించుకున్న మార్గాన్ని కలుగజేయువాడు ఆయనే. కొట్టు చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. చుట్టూ దారి మూసుకున్న అరణ్యాలలో కూడా త్రోవలు కలుగజేసే దేవుడు. ఆయన పేరు నేనే మార్గం. ఐఎమ్ ద వే. ఎక్కడయ్యా నువ్వు మార్గం? అరణ్యంలో కూడా. ఎక్కడయ్యా నువ్వు మార్గం? శోధనలలో కూడా. ఎక్కడయ్యా నువ్వు మార్గం? ఇరుకైన తావులలో కూడా. ఎక్కడయ్యా మార్గం? అన్ని మూసివేయబడిన ప్రతికూలతలలో కూడా. ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గుంటలో, ఎండిన గుంటలో యోసేపునేశారు. అయిపోయింది అనుకున్నాడు శత్రు. యోసేపు అనుకోలే, అయిపోయింది అనుకున్నాడు శత్రు. ఈ లోపు దేవుడు ఒక ద్వారాన్ని తెరిచాడు. అదేంటో తెలుసా? వ్యాపారవేత్తల్ని పంపించాడు. వీళ్ళ అన్నలకు ఒక ఆలోచన వచ్చింది, వీడి చస్తే ప్రాణం పోయిద్దిరా, మనకు రూపాయి ఖరీదు కూడా రాదు, ఈ నమ్మామనుకో మనకి ఎంతో కొంత వస్తాయి అని చెప్పేసి గుంటలో వేసినోడిని కూడా తీసి అమ్మి ఏం చేశారు? ఒంటెక్కిచ్చి పంపించారు. దేవుడు ఏం చేశాడు? అక్కడ ద్వారము తెరచాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మొత్తానికి తన పని ఏదో తాను బుద్ధిగా చేసుకున్నాడు. తను అడుగు పెట్టడం ద్వారా పోతీఫర్ కుటుంబం కలిగిందంత ఆశీర్వదించబడిన తర్వాత ఎట్లా ముయ్యాలి వీడికి ద్వారాలు, ఎట్లా, ఎలా అని అపవాది వాళ్ళింట్లో ఉండే రేపాడు, స్త్రీనే రేపాడు. మూసేద్దాం, ఇంతటితో ఖతం. ఈ బొక్కలో వేసెత్తే హీడు బయటకు వచ్చే ప్రసక్తే లేదు అనుకున్నాడు శత్రువు. దేవుడు చెప్పండి, ఆ చెరసాలలో ద్వారాలు తెరిచి ఆయన చెప్పిన దర్శనము నెరవేర్చబడుట ద్వారా పానదాయకుని జ్ఞాపకాల్లోనికి తీసుకొని వచ్చి, అయ్యా ఆ హెబ్రీడైతే నీ కలక భావం చెబుతాడని చెరలో ద్వారము తెరచాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కష్టాలు రానివ్వండి, ఎన్నో వస్తాయో, ద్వారాలు తెరిచే దేవుడు నీకున్నాడు. హల్లెలూయా. He can open all doors.
శత్రువు మోసి వేసిన ప్రతి ద్వారమును తెరుచుటకు సమర్థుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. పౌలు శీలల్ని వేసేసాం బొక్కలో అనుకున్నాడు. వాళ్ళు పాటలు పాడి ఆరాధన చేస్తే చెరసాల ద్వారాలు తెరవబడ్డాయి. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. ఈడి ద్వారాలన్నీ మూసేద్దాం అని ఇస్సాకు ఆస్తిగా భావించిన తన తండ్రి బావులనన్నీ మూసేశారు. శత్రువులు మన్ను పోసి పూర్తి చేశారు. తిరిగి మళ్ళీ ఏం చేశారు? తవ్వాడు. అమ్మయ్యా దేవునికి స్తోత్రం అనుకున్న మళ్ళీ శత్రువు వచ్చి బావి నాది అన్నాడు. పక్కకి వెళ్ళాడు. ఇంకో బావి దువ్వాడు. ఇది కూడా నాది అన్నాడు శత్రువు. సర్లే తీసుకో అన్నాడు. ఇంకో చోటకి వెళ్ళాడు. ఇది కూడా నాదే అన్నాడు. ఇది కూడా నీదన్నా బాబా, సరేలే అని ఇంక దూరంగా వెళ్ళిపోయాడు. దాని పేరు బేర్షెబా. ఇప్పుడు అక్కడి నుంచి బేర్షెబా దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎన్ని ద్వారాలు మూసుకొచ్చినా నీకు ద్వారాలు ఎవరు తెరుతున్నారయ్యా? దేవుడు తప్ప అంత ద్వారాలు తెరచగలిగిన సామర్థ్యం ఎవరికి లేదు నాకు తెలిసి, ఎందుకంటే మేమే మూసేసిన వాళ్ళం. కాబట్టి నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఏదైనా యుద్ధం అలాంటి ఆలోచన ఉంటే మానేసే బాబా, ఇంత సమాధాన పడుతున్నాం అంటే గొప్ప విందు చేసి వారితో సమాధానపడి బేర్షెబా అనుభవాలలో విస్తరించాడు ఇస్సాకు. స్తోత్రం చెప్పండి. ఇస్సాకు గారు ఎందుకని నువ్వు సంపాదించిందంతా ఎవరో ఒకళ్ళు నాది అంటే నువ్వు పక్కకే వెళ్ళావు, కానీ ఇక్కడే ఉంటానని ఎందుకు అనుకోలేదంటే, మనం ఎక్కడున్నా ద్వారాలు తెరిచి ఆయన కావాలి, కానీ అక్కడ కూర్చుంటే ఏం అవదమ్మా. మన దేవుడు ద్వారాలు తెరిచే దేవుడు. స్తోత్రం చెప్పరే, గట్టిగా చెప్పరే. హల్లెలూయా, హల్లెలూయా. ద్వారాలు తెరవగలిగిన దేవుడు. అది ఎలాంటి శోధనైనా. శత్రువు ఈ నీళ్ళన్నీ అవగొట్టెత్తే ఈ ఎడారిలో సచ్చి కూర్చుంటుంది, పీనుగైపోద్ది అని హాగర్ను గురించి తలంచాడు. దేవుడు అక్కడ నీటి ఓటను తెరచాడు. శోధన నిన్ను చంపడానికి వచ్చిన, పొరపాటును కూడా నిన్ను చావని అని దేవుడు నిన్ను వెంబడిస్తున్న నీటి ఓట అయిన దేవుడు. స్తోత్రం చెప్పండి. తమ్ముడు, నీ శోధన నిన్ను చంపదు. ఆ శోధనలో దేవుని ప్రత్యక్షతను చూస్తావు. సహోదరులారా, మీ శోధన మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఆ శోధకుడిని జయించిన జయ వీరుడు నువ్వు ఎక్కడున్నా ఆయన దిగి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రెక్కల నీడకి రావాల్సిన టైం. దిస్ ఇస్ ద టైం టు డ్వెల్ ఇన్ ద వింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని రెక్కలలోనూ భద్రపరచబడవలసిన టైం ఇది. దేవునికి ఇస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పగిలిన హృదయమే పదిలంకాకున్నా, విసిగిన ప్రాణమే నిదురే పోకున్నా. పగిలిన హృదయమే పదిలంకాకున్నా, విసిగిన ప్రాణమే నిదురపోకున్నా. షాలేము రాజువై ఆ సమాధానం నన్ను చేర్చావు. షాలేము ఆ సమాధానం. యేసయ్యా నా బలమా, నిన్నేనే. యేసయ్యా నిన్నే ఆరాధిస్తున్నా. ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను నా యేసయ్యా. భీకరమైన సమరములోన పోరును సల్పుట నన్ను బలపరచే. సమస్తము చేయగలను. నన్ను బలపరచే
నీలోనే సమస్తము చేయగలను. హల్లెలూయా, హల్లెలూయా. యు కెన్ డూ ఎనీథింగ్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్ మీ. నిన్ను బలపరచగలిగిన, ప్రతి శోధనలో ద్వారము తెరవగలిగిన దేవుడు నీకున్నాడు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఆయన పేరు ఇమ్మాన్యుయేల్, సదాకాలము తోడై ఉండగలిగిన దేవుడు. ఆయన పేరు ఎబెనేజర్, సహాయపురాయిగా ఉన్న దేవుడు. ఆయన పేరు ఎల్ షడాయ్, సర్వశక్తిమంతుడు. ఆయన ఎలోహీం, సర్వాధికారము కలిగిన దేవుడు. ఆయన యెహోవా ఈరే, అంతా చూచుకుని నిర్వహించగలిగిన దేవుడు. ఆయన యెహోవా రాఫా, నిన్ను స్వస్థపరచగలిగిన వైద్యుడు. స్తోత్రం చెప్పండి. ఆయన పేరు యెహోవా షాలోమ్, నీకు సమాధానమును విస్తరింప చేయగలిగిన దేవుడు. ఆయన పేరు యెహోవా నిస్సి, నీకు విజయమునివ్వగలిగిన దేవుడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక మనకు భయం ఎందుకు? ఆయన రెక్కల నిండుకు వచ్చేద్దాం. మూడో మాట, కీర్తన 36, 7 చదువు. 7 చదువు. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. స్తోత్రం చెప్తారు గట్టిగా. ఈ 7-8 వచనాల ప్రకారం ఏంటండి దేవుని రెక్కలు అంటే? దేవుని మందిరపు అనుభవం. స్తోత్రం. ఇప్పుడు దేవుని మందిరంలోకి వచ్చామంటే ఇప్పుడు ఎవరి రెక్కల క్రింద వచ్చినట్టు చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నోవహు వాడలో ప్రవేశించిన వాడు దేవుని రెక్కల నీడకు వచ్చాడు. నీటి చెమ్మ కూడా తగలేదు. బయట ఉన్నవాడు ఈ చరిత్రలో కనబడలేదు. దేవుని మందిరానికి రండి. అలవాటుగా కాదు, ఆచారంగా కాదు, ఆదివారపు క్రైస్తవుడుగా కాదు. ఎట్లా ఉండాలి? అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? హెబ్రీ 10లో 24-25లో, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక. ఏం చేయాలంట? కొందరు మానుకుంటున్నారు. దేనికి? సమాజంగా కూడటం కొందరికి ఇష్టం లేదు, మానుకుంటున్నారు. అయితే మనం ఎట్లుండాలంటే, ఆ దినము సమీపించుట చూచిన కొలది మనం ఏం చేయాలంట? ఒకళ్ళనొకడు హెచ్చరించుకోవాలంట, ప్రేమ చూపుకోవాలంట, సత్కార్యాలు చేయాలంట, ఒకళ్ళనొకడు పురికొల్పుకోవాలి, ప్రోత్సహించుకోవాలట. స్తోత్రం చెప్తారా? మీ అందరికీ చాలా ప్రేమతో చెప్పే మాట, మీరు ఆదివారం మాత్రమే వస్తే మీరు నిజంగా దేవుని రెక్కల నీడను ఆశ్రయించినట్టు కాదు. నీకు ఖాళీ ఉండి కూడా శనివారం రాలేకపోతున్నావంటే ఆదివారం భక్తి నీకు చాలదు. ఖాళీ ఉండి కూడా ఆల్ నైట్లకు రాలేకపోతున్నారంటే ఆదివారం భక్తి మిమ్మల్ని బ్రతికించదు. ఖాళీ ఉండి కూడా నియామక కోటాలకు రాలేకపోతున్నారంటే, శుద్ధీకరణ కుడికలు రాలేకపోతున్నారంటే అది మొక్కుబడి జీవితం అవుతుంది. కుటుంబ ప్రార్థనలు, స్త్రీల కూడికలు అయిపోయినాయి. ఏమండి? రోడ్లేమో యవనస్తుల కూడికలు అయిపోయినాయి. కుటుంబ ప్రార్థనలు ఏమైనాయి? స్త్రీల కూడికలు. రోడ్లు ఏమైనాయి? యవనస్తుల కూడికలు. అర్థమైందా? పురుషులు ప్రేమించి చెప్తున్నా వినండి, మీ సంఖ్య విస్తరించాలి. స్తోత్రం చెప్పండి. ఎంతమంది స్త్రీలు ఉన్నారో అంతమంది పురుషులు ఉండాలా. అంటే అర్థం ఏంటి? మీ యజమానులందరూ ఇక్కడికి రావాలా. స్తోత్రం చెప్పండి. మీ యజమానులందరూ ఏమవ్వాలా? ఈ స్థలం ముందు ఉండాలా. స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి, హెచ్చరించండి, పురికొల్పండి, రేపండి, ప్రేమించండి. వాళ్ళని ఏం చేయాలా? దేవుని మందిరంలో నా యజమానుని 2025లో చూడాలి అన్న వాళ్ళు గట్టికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం. నువ్వు ప్రార్థన చేయాలా. కుటుంబాల్లో ఎందుకు శోధనలు వస్తున్నాయి, కలతలు వస్తున్నాయి, అనుమానాలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి?
భార్యాభర్తల మధ్య సరైన సత్సంబంధం ఉండలేదంటే ఒకే ఒక కారణం, నువ్వు ప్రార్థనకు వస్తావు, ఆయన రాడు, నువ్వు వస్తావు, ఆమె రాదు. అక్కడేమవుతుంది? మ్యూచువల్ పరస్పర అవగాహన రాహిత్యం వచ్చేసి. ఇప్పుడు మనం ఏం చేయాలా? పిల్లలతో, కుటుంబ సభ్యులతో, యజమానునితో, భాగస్వామితో, యవనస్తులైన పిల్లలతో కలిసి అలా మందిరానికి వస్తూ ఉంటే ఆహా ఎంత బాగుంటుంది. స్తోత్రం, ఎంత బాగుంటుంది. ఒక్కొక్కళ్ళు అక్కడక్కడ మొలిచిన మొక్కల్లాగా కాకుండా ఒక కుటుంబాలుగా, ఒక తోటగా ఉండాలి మనం ఈ సంఘంలో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకళ్ళ పేరు చెప్పి అమ్మా మీ కుటుంబం అంతా ఒకసారి లేవండి అంటే ఆ 4-5 అట్లా లేచారనుకో, అబ్బా ఎంత దేవునికి మహిమ. అవునా కాదా? నువ్వు ఒక్కదానివే వస్తే సంతోషమా? నువ్వు ఒక్కడే వస్తే సంతోషమా? ఈ సంవత్సరం నీ కుటుంబాన్ని రాబట్టి పరిచర్య నీ ద్వారా జరగాల. అట్టి కన్నీటి ప్రార్థన నీలో ఆరంభం అవ్వాలా. స్తోత్రం. ఎందుకు తెలుసా? ఆయన బలిపీఠము యొద్ద పిచ్చుకలకు ఏముందట చెప్పండి? నివాస స్థలం. ఇట్స్ ఎ డ్వెల్లింగ్ ప్లేస్ ఫర్ ది స్పారోస్. అంటే అసలు పిచ్చుకంటే అర్థం విలువ లేనిది, లైఫ్ స్పాన్ తక్కువగా ఉంది, అంటే జీవిత కాల పరిమాణం తక్కువగా ఉన్నది, బలహీనమైనది, చిన్నది. ఊరినే బెదిరిపోయింది అంతే పిచ్చుక. చూడండి ఇప్పుడు కనబట్టలేదు, పట్టణాల్లో కనబట్టలేదు. మనలాంటి పల్లెల్లోకి చూద్దామన్నా కానీ చాలా తక్కువ. ఇంత బలహీనమైన జీవికి కూడా దేవుని మందిరంలో మంచి నివాసం ఉందట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వానకోవిలకు పిల్లలు పెట్టుటకు స్థలం ఎక్కడ? ఇక్కడే. నీ పిల్లలకు ఉద్యోగాలు లేవా? ఆయన మందిరంలో పడి ఏడు. నీ భర్త మారు మనసు పొందటం లేదా? మందిరంలోకి వచ్చి ప్రార్థించు. నీ యవనస్తులు చెడిపోతున్నారు, పాడైపోతున్నారా? ఒక తండ్రిగా దేవుని మందిరంలో చేతులు ఎత్తి, నీ పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయి. పురుషులారా, మీరు చేసే ప్రార్థనలో చెప్పండి, లోకంలో ఉన్న నీ పిల్లలందరూ కూడా దేవుని మందిరంలో పుట్టడం మీరు చూస్తారు. 1 శరీర సంబంధంగా పిల్లలు లేని వాళ్ళకి పుడతారు. 2 ఆత్మ సంబంధంగా పిల్లలుండి కూడా మందిరానికి రానోళ్ళు ఇక్కడ మీరు చూస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఇదేంటో తెలుసా? దేవుని మనస్సు ఉన్న మందిరం. దేవుని మందిరం అంటే అర్థం ఏంటో తెలుసా? ఏదో 4 గోడలు కట్టడం కాదు. దేవుని మనస్సున్న స్థలం ఇది. దేవుని కనుదృష్టి సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు నిలిచి ఉండే స్థలం. నువ్వు ప్రార్థనలు వినుటకు ఆయన చెవులు పెట్టి ఆలకించే స్థలం ఇది. ఇక్కడ కళ్ళు ఉన్నాయి, ఆయన చెవులు ఉన్నాయి, ఆయన మనస్సు కూడా ఉన్నది. అంత మాత్రమే కాదు, ఆయన పేరు పెట్టబడిన మందిరం అంటే ఆయన పరిశుద్ధమైన నామం ఉంది. హల్లెలూయా. ఇక్కడ నువ్వు యేసయ్యా అని ఒక మాట మాట్లాడి ఏడిస్తే అదే ప్రార్థనగా అంగీకరించి నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుని సన్నిధి ఇది. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పండి. కాబట్టి ఎంత విశేషమైన మందిరాన్ని ఒక్క ఆదివారమే వాడుకోవటం ఏం సబబు? డబ్బులు ఉన్నాయి ఏటీఎంలో, ఏటీఎం కార్డు చేతిలో ఉంది, తేపకి వెళ్తాడు. ఎక్కడికి? ఏటీఎంలోకి. ఎందుకు? డబ్బులు లేనివాడు వెళ్తాడా? కొంతమంది వెళ్తారులే, ఎండాకాలం చల్లకుంటుందని, అందుకని ఏసీలు కూడా ఎత్తేసారు. ఇప్పుడు మీరేం చేయాలా? ఏటీఎం కంటే గొప్ప ధననిధి ఇది, సంపదల గని మన దేవుడు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది సంపదల గని నిలిచే స్థలం. అందుకని మనం ఇక్కడికి వచ్చి ప్రతిసారి ఏదో పనున్నట్టు రావాలా. అప్పుడు దేవుడు అద్భుతం చెయ్యక మానడు. నిజంగా హన్నాకు వచ్చిన ఒత్తిళ్ళు ఇంకెవరికైనా వస్తే ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకునేవాళ్ళు. పిల్లలు లేరని, వైరి రకరకాలుగా మాట్లాడుతూ ఉంది,
కృంగిపోతుంది, తిండి తినలేకపోతుంది, కన్నీరు విడుస్తూ ఉంది. ఓ ఇక మానసికంగా ఎంత కృంగిపోవాలో అంత కృంగిపోయింది. కోపం, కట్టలు తెంచుకునే కోపం, కానీ ఏమీ చేయలేదు. ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, ప్రేమించే భర్త ఉన్నాడు, కానీ నెమ్మది లేదు. ఒకరోజు ఆమె కనిపించింది, ఇంత బాధపడుతున్నాను కానీ నేను మందిరానికి పోయి ఆలోచన చేయట్లేదే, పోయినా కానీ ప్రార్థన చేయట్లేదే, ఈసారి ప్రార్థన చేస్తానని దేవుని మందిరంలోకి వెళ్ళి ఇక ఒకటే ఏడుపు. ఎట్లా ఏడుతుంది, పిచ్చి దానిలాగా ఏడుతుంది. షిలోహులో పరిచర్య చేస్తున్న ఏలీకి ఇది ప్రార్థన లేకపోతే తాగుబోతు వైనవా అర్థం కాక, ఏంటి తాగొచ్చావా? లేదు అయ్యా, నాకు వచ్చిన కష్టాన్ని బట్టి నేను కన్నీరు విడుస్తున్నాను. అపార్థం చేసుకున్న దైవజనుడు నోరు తెరిచి పూర్ణ హృదయంతో అంటున్నాడు, నువ్వేం ప్రార్థన చేసుకున్నావు నాకు తెలియదు, కానీ అది తప్పక నీ దేవుడు నెరవేరుస్తాడు. మరుసటి సంవత్సరానికి ఏమండి పిల్లోడు ఒడిలో పడ్డాడు. స్తోత్రం చెబుతారా? పాలు విడవగానే నేను ఇస్తానని మొక్కుకుంది. చక్కగా సమూయేలు తీసుకొని దేవుని మందిరానికి వచ్చింది. అప్పుడు చెబుతుంది, అయ్యా ఈ మందిరంలో ప్రార్థన చేశాను చూడు, ఆ స్త్రీని నేనే. చప్పట్లు కొడతారా గట్టిగా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేనంటే కొంతమంది కోపంగానే, ఆ చెట్టు కింద కూర్చున్న అమ్మాయిని నేనే అందా? చెప్పరేంటండి? చెదలు పట్టేదాకా అక్కడ కూర్చుంది నేనే అని చెప్పిందా? మరేం చెప్పింది? ఆ ఇంటికి కాలుగాలిని పిల్లిలాగా తిరిగాను, ఆ స్త్రీని నేనే అందా? కాలుకు బలపం కట్టుకొని తిరిగా మనిషిని నేనయ్యా అందా? లేదయ్యా, నేను మందిరంలో ప్రార్థన చేశాను చూడు. బాబా, ఏం ఐడెంటిటీ కార్డు అండి అది? ఏం ఐడెంటిటీ కార్డు? ప్రార్థననే తనకి గుర్తింపుగా మార్చుకున్న మహాప్రార్థనా పరురాలు, ప్రార్థనా పరిచర్యకు ఒక స్త్రీ, ప్రార్థనా పరిచర్యకు ఒక ఆద్యురాలు. ఒక స్త్రీ గనక ప్రార్థన చేస్తే ఏదైనా సాధించగలదని ఈ సమాజానికి, సంఘానికి నేర్పిన వీర వనిత హన్నా. స్తోత్రం చెప్పండి. మనోళ్ళు కూడా ఏం తక్కువ కాదు. హన్నా వలే ప్రతిరోజు సోమవారం నుంచి శుక్రవారం దాకా టీం వైజ్గా 5 మంది తగ్గకుండా రోజు ప్రార్థన చేస్తున్నాడు. అమ్మా మీ అందరికి వందనాలు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక, మీ ద్వారా సంఘంలో ఘనమైన కార్యాలు ప్రభు చేయును గాక, అద్భుతాలు చేయును గాక, విస్తరణలోనికి ఈ సంఘాన్ని పరిచయం తీసుకుని వచ్చును గాక. కీర్తన 63:7 జస్ట్ చదవండి, ముగించేద్దాం. 63:7 నీ రెక్కల చాటున. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెక్కలు మన సబ్జెక్ట్ ఏంటి? దేవుని రెక్కలు. రెక్కల దగ్గరికి ఎందుకు వచ్చాం? 63:7 ఉంది, నీ రెక్కల చాటున శరణు వచ్చి ఉత్సాహధ్వని చేస్తాను. ఏ ధ్వని అంట? స్తుతిగానం. ఉత్సాహధ్వని అంటే స్తుతి జీవితం. ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు? యేసయ్య రెక్కల నీడకి. చెప్పాలి, గట్టిగా చెప్పాలండి. ఏం చేయటానికి? ఒకసారి స్తోత్రం చెప్పండి. రాజకీయ నాయకులకు జై చెప్పేటప్పుడు ఎడ చెబుతారు? ఇంకొకసారి చెప్పు, మరొక్కసారి చెప్పు అని తప్పెట్లు కొట్టుకుంటా, తీన్మార్ వేసుకుంటా. అసలు ఆ రాజకీయ నాయకుల్ని ఎట్ట పొగుడుతారు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసయ్యను మనం గణపరచాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఎంత స్తుతించినా తక్కువే. ఎందుకు రెక్కల నీడకు వచ్చాం? మన దేవుడిని మనసారా ఘనపరచడానికి. చివరి మాట చెప్పేస్తా, మలాకీ 4:2. అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉంచును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. కనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. ఇది ఏ రెక్కల నీడ అంటే ఉగ్రత నుంచి తప్పించబడుటకు మనం రెక్కల నీడకు వచ్చాం. దేనికి వచ్చాం? ఉగ్రత నుంచి. ఉగ్రత అనేది ఎట్లా మీకు అర్థమైంది? 4వ అధ్యాయం మొట్టమొదటి నుంచి చదివితే మీకు అర్థమైంది. ఏలయనగా నియమించబడిన దినం వస్తుంది. నియమించబడిన దినం అంటే ఏంటి? చెప్పండి. రాకడ దినం, నియమించబడిన దినం. అప్పుడు ప్రజలు ఎట్లా ఉంటారంటే కొలిమి కాలునట్లు ఆ దినము కాలిద్దట. గర్విష్ఠులందరూ, దుర్మార్గులందరూ ఎట్లా? ఆ అగ్నికి కొయ్య కాలువలే, చెక్క ముక్కల వలె మారుతారట. వారిలో ఒకనికి నీ వేరైనను చిగురైనను అంటే బ్లెస్సింగ్ ఏముండదు,
రాబోవు దినం అందరినీ కాల్చివేనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. అయితే ఆయన నామమందు భయభక్తులు కలిగిన వారు నీతి సూర్యుని రెక్కల నీడలో ఆరోగ్యంగా కొవ్విన దూడవలే గంతులేస్తారట. స్తోత్రం చెప్పండి. ఎట్ట ఒకసారి అందరూ లేచి నిలబడదాం. ఇప్పుడు దేవుని సన్నిధిలో నిలిచిన మనం కూడా ఎట్లా ఉండాలా? కొవ్విన దూడల వలె గంతులు వేయాలి. స్తోత్రం. కొవ్విన దూడ అంటే ఎట్టుండదా? నువ్వు పాడుకో, మేము ఇట్టకి కొడతాం. కొవ్విన దూడ ఎట్టే ఉంటుందా? కొట్టి ఒకసారి చెప్పట్లు. కానీ కొంతమంది చెప్పండి ఇట్లాగే అద్దుతూ ఉంటారు. అరిసెలు అద్దుతూ ఉంటారు. పొలాల్లో ఎంత కష్టపడతామో, ఉద్యోగ స్థలంలో ఎంత ప్రయాసపడతామో, మన యజమానుడు చూస్తున్నప్పుడు ఎంత బాగా పనిచేస్తామో, అసలు పరమ యజమానుడైన దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు ఇంకెంత కష్టపడాలా, ఎంత బాగా కష్టపడాలా, ఎంత బాగా పని చేయాలా, ఎంత ఉత్సాహంగా పని చేయాలా. ఆయన యజమానుడు వచ్చినప్పుడు ఎవడు పని చేయటం చూస్తాడో వాడు ధన్యుడట. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను అంటాను, ఇప్పుడు ఇక్కడ యేసయ్య మనసు ఉందని, యేసయ్య కళ్ళు ఉన్నాయని, యేసయ్య చెవులు ఉన్నాయని, యేసయ్య నామం ఉందని, అలాంటి మందిరం అని మనం చెప్పుకున్నాం. మరి యేసయ్య ఉన్నాడని నీకు గ్రాహ్యమైతే ఎట్టాగి కొడతావా? ఎట్లా కొట్టాలి? అసలు యేసయ్య ఉన్నాడని నీకు అర్థమైతే ఎట్టాగే అంటావా? కొవ్విన దూడలు చలాకీగా ఉంటాయి, ఉత్సాహంగా ఉంటాయి, చురుకుగా ఉంటాయి. ఇప్పుడు దేవుని సన్నిధిలో మనం ఎట్లా ఉండాలా? చురుకైన ఆత్మను పొందుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ కూడా స్వరం ఎత్తి ప్రార్థన చేద్దాం.